ఎవరు? తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే. చప్పట్లు కొడదాం, పాడదాం అందరం కలిసి. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేదు. నా యేసయ్యా, నీతో సమానులెవరు? పిల్లరా, సమయం చాలా తక్కువగా ఉంది. అయితే మరొక విషయం తమ్ముడు మీతో గుర్తు చేసుకోలేకపోయాడు. తన బంధువులు కూడా పిలిపించాడంట. వాళ్ళ మామయ్య గారిని వాళ్ళు దూషించారు, తాను శారీరకంగా కొట్టారు. ఇలా ఇది తల్లిదండ్రులకి తిరుగుబాటు చేయమనో అవిధేయత చూపించమనో క్రైస్తవ్యం నేర్పించట్లేదు. తాను ఎందుకొరకు నేను ఇంట్లోనైనా విడిచిపెట్టి వెళ్ళిపోతాను కానీ యేసు ప్రభువును వదిలిపెట్టను అన్నాడంటే, యేసు ప్రభువు నా పాపం నుండి విడిపించిన దేవుడు, అందుకొరకే విడిచిపెడతానన్నాడు. కానీ తల్లిదండ్రులకి అవిధేయత బైబిల్ నేర్పించండి. కొద్దిమంది ప్రభు నెరగని వాళ్ళు ఇదేనా వాళ్ళ దేవుడు నేర్పించేదని అనుకుంటారు. ఆ ఉద్దేశం కాదు. కానీ ప్రభుదేవుల తన తల్లి తండ్రి ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారు. మందిరాన్ని పెడతా ఉన్నాడు, సంఘంలో సహకారిగా పాటల పరిచయంలో సహాయపడతా ఉన్నాడు. తమ్ముడు సాయి, దుబాయ్లో ఉన్న సాయి, ఈ తమ్ముడు నమ్మకంగా ఉండేవాడు. తమ్ముడు దుబాయ్లో ఉన్న సాయిని కూడా ప్రభు కాపాడాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. రాబోయే దినాల్లో వీళ్ళందరూ దీవెనగా ఉంటే అంతకంటే గొప్ప బహుమానం ఈ లోకంలో అవసరం లేదు కదా. కాబట్టి నేను సమయానుకూలంగా నేను తక్కువ సమయంలోని వాక్యాన్ని ముగిస్తాను. దయచేసి ఒక మాట వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి త్వరగా చదవండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 30వ వచనం. ఆ రాత్రి యందే కల్దీల రాజుకు బెల్షజరు హతుడాయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీ ప్రేమకై కోట్ల కొలదిగా వందనాలు. మీరు ఇస్తున్నటువంటి మీ సన్నిధిని బట్టి వందనాలు. తమ్ముడు సాయి కొరకు మరొకసారి స్తుతులు. చేరు వచ్చిన అందరితో మాట్లాడము దేవా. మా హృదయములను మీ ఆత్మ చేత మండించుము తండ్రి. దేవా, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకునని చెప్పారు. మీ మాట బ్రతికించే మాట నాయన. మృతులను సజీవులుగా చేసే మీ వాక్కును తండ్రి నాకు మాకు అందరికీ దయచేయండి. నేను కేవలము నిష్ప్రయోజకుడును, అపాత్రుడును. యేసు ప్రభువా, నన్ను నా నిమిత్తమై చిందించిన మీ రక్తధారలతో నన్ను సంపూర్ణముగా కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచి నా నోట మీ మాట నుంచి నన్ను మీ ఆత్మతో నింపి నిలబడిన నాతోనూ నా కుటుంబంతోనూ ఇక్కడున్న మా ప్రియులందరితోనూ మాట్లాడు తండ్రి. ఇక్కడున్న ఏ వ్యక్తి యొక్క ఆత్మకు నష్టము కలుగజేసేటువంటి వ్యక్తిగా నేను ఉండకుండా తండ్రి, నన్ను మీ సిలువ చాటున దాచి వీళ్ళందరికీ ప్రయోజనకరముగా మీరు నన్ను చేసి వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదివిన వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం దయచేసి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. ఆ రాత్రి యందే కల్దీల రాజుకు బెల్షజరు హతుడాయను. అందరూ చెబుదాం, చెప్పండి. ఆ రాత్రి యందే కల్దీల రాజుకు బెల్షజరు హతుడాయను. ప్రియులారా, ఇక్కడ బబులోను రాజ్యమును పరిపాలించినటువంటి రాజులలో, చక్రవర్తుల్లో ఈ బెల్షజరు అనేటువంటి ఇతను కూడా బబులోను పరిపాలించిన చక్రవర్తుల్లో ఒకడు.
అయితే పిల్లలు ఇతని గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆ రాత్రి అందే బెల్షజరు హతుడాయను. అనగా ఇతను ఎవరు కత్తి పెట్టో పొడవలేదు, తుపాకీతో కాల్చలేదు, కానీ పిల్లరా అతడు చనిపోయాడు. ఎవరు హత్య చేయలేదు, కానీ రాత్రి అందు అతను చనిపోయాడు. మరణం అనేది పిల్లర ప్రతి వారి జీవితంలో వస్తుంది. ఏమండి, మరణం అందరికీ సంప్రాప్తం అవుతుంది. పిల్లరా అలాగనే ఇతని జీవితంలోనికి మరణం వచ్చింది. కొద్దిమంది యొక్క మరణములు పిల్లరా దేవుని యొక్క తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. కొద్దిమంది యొక్క మరణములు చెప్పండి జీవిత కాలంలో జరగవలసినటువంటి ప్రాసెస్గా జరుగుతుంది. పిల్లరా చూడండి, ఎందుకు ఈ రాజు ఆ రాత్రి ఎందే హతుడాయని రాయబడి ఉంది? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు ఈ బెల్షజరు అనే రాజు హతమైపోయాడు? ప్రియారా, ఈ బెల్షజరు నెబుకద్నెజరు యొక్క కుమారుడు. బబులోనును పరిపాలించినటువంటి చక్రవర్తుల్లో నెబుకద్నెజరు అనేకమైన సామ్రాజ్యములను, రాజ్యాలను ఓడించి జయించినవాడు. ఇతని తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు ప్రియులారా యోధా దేశం మీద, యెరూషలేం మీద యుద్ధము చేసి ఇశ్రాయేలు ప్రజల్ని యెరూషలేము నుండి, యోధా దేశం నుండి ఏం చేశాడు చెప్పండి? బబులోనికి చెర తీసుకొని వచ్చాడు. ఆ దినాల్లో యుద్ధములో గెలిచిన వ్యక్తికి ఓడిపోయిన వాళ్ళు బానిసలుగా ఉండేవాడు. ఉదాహరణకి పిల్లరా మనకు తెలిసినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం ఏ దేశం మీద యుద్ధమునికి వెళ్తుందో, ఏ దేశం బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోతుందో ఆ దేశాన్ని వాళ్ళు పరిపాలన చేశారు. అలాగే నెబుకద్నెజరు కూడా పిల్లరా ఓడిపోయినటువంటి యోధా దేశం నుండి పిల్లరా యోధా జనం అంతటిని బబులోను దేశమునకు బానిసలుగా తీసుకొని వెళ్ళాడు. ఈ బెల్షజరు ఎందుకు చనిపోయాడో నేను మీకు చెబుతూ ఉన్నా. నెబుకద్నెజరు కుమారుడైనటువంటి బెల్షజరు ప్రియులారా, అయితే ఈ నెబుకద్నెజరు ఇతని బెల్షజరు యొక్క తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు ఇతడు ప్రియులారా విగ్రహారాధికుడుగా ఉన్నాడు. ఇక్కడ మనలో మీరు వింటూ ఉన్నవారిని లేక చూస్తూ ఉన్నవారిని నేను ఎవరిని విమర్శ చేయట్లేదు. ఇది బబులోను దేశంలో ఉన్నటువంటి వారి యొక్క సాంప్రదాయం. ప్రియులారా, ఈ నెబుకద్నెజరు ఎలాంటి విగ్రహారాధికుడిగా ఉన్నాడో బైబిల్ గ్రంథంలో మనకి ఒక ఆధారం ఉన్నది. దయచేసి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దొరాయను మైదానంలో దాన్ని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండేది. ఏంటంటే చెప్పండి, రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానంలో ఆధిక్యతం వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును, రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపింపగా. ప్రియులారా, ఇక్కడ నెబుకద్నెజరు బబులోను దేశంలో దూరమైనటువంటి ఒక మైదానంలో, ఒక గ్రౌండ్లో ఏమండి 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పు కలిగినటువంటి ఒక బంగారపు ప్రతిమను, బొమ్మను నిలువబెట్టాడు. ప్రియులారా, కాబట్టి దీని ఆధారముగా బబులోనులో పిల్లరా బేలు దేవత అనేటువంటి ఆరాధికులు ఉండేవాడు. ప్రియులారా, బబులోనులో బంగారముతోను, వెండితోను, రాయితోను, కర్రతోను, ఎత్తడితోను, ఇనుముతోను చేయబడినటువంటి అనేకమైన రూపములు కలిగినటువంటి వాటిని పూజించి దేవుడుగా నమ్మి ఆరాధన చేసేవాడు. ఇది బబులోను యొక్క రాజ్యములో, దేశములో ఉన్నటువంటి ప్రియులారా జీవిత విధానం మనుషులు.
అయితే ఈ నెబుకద్నెజరు ఇటువంటి బొమ్మలను లేక ప్రియులరా వెండి, బంగారము, రాయి, కర్ర, ఇనుము, ఇత్తడితో చేయబడిన రూపములను దేవుడుగా నమ్మి ఆరాధించే వ్యక్తిగా ఉన్నటువంటి నెబుకద్నెజరు జీవితంలో ఒకానొక రోజు ఒక కల వచ్చింది. ఆ కలభావం ఏంటో చెప్పమని పిల్లరా తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులను, గారడీ కలిగిన వారిని, జ్యోతిష్కుల్ని అందరినీ పిలిచాడు. వాళ్ళు అన్నారు, నీకేం కల వచ్చిందో చెప్పు, ఆ కలభావం ఏందో మేము చెబుతాం అన్నారు. ఇప్పుడు నేను గోపి దగ్గరికి వెళ్ళి, తమ్ముడు రాత్రి నాకు ఒక కల వచ్చింది, ఆ కళ ఏందో చెప్పు, లేకపోతే నేను తంత అన్నాను అనుకో. పిచ్చోడా అంటాడు గోపి. ఈ రాజుగారితో అదే అడిగారు ఈ జ్ఞానులందరూ ఆ రాజ్యంలో ఉన్నవాడు, రాజా నీకే కళ వచ్చిందో మాకు చెప్పు, ఆ కలభావం ఏందో అప్పుడు చెబుతాం. రే కళ అయితే వచ్చింది, కానీ ఆ కళ నాకు గుర్తులేదు, దాని భావం ఏందో మీరు చెప్పాలి. అప్పుడు వాళ్ళు అన్నారు, భూమి మీద ఉన్న ఏ మనుషులు కూడా చెప్పడు, దేవతలు తప్ప అని ఈ గారడి వాళ్ళు, జ్యోతిష్కులైన వాళ్ళు, జ్ఞానులైన వాళ్ళు ఇలా ఈ రాజుగారికి సమాధానం ఇచ్చారు. అప్పుడు నెబుకద్నెజరు ఏమన్నాడంటే, ప్రియులారా ఈ కలభావం ఎవరైతే నాకు తెలియజేయరో జ్ఞానులుగా ఎంచబడిన ప్రతి వారిని చంపండి, చంపేస్తానని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఒక ప్రధానమంత్రి ఒక ఆజ్ఞ జారీ చేశాడు, దాన్ని ఎవరైనా పాటించకుండా ఉంటారా పిల్లరా? అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు లోపడాల్సిందే. సరే పిల్లరా, కాబట్టి ఆ సమయంలో ఇతడు ఎవరినైతే ఓడించి బానిసలుగా చేసుకున్నారో యోధా జనాంగంలో నుండి దానియేలు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. అక్కడ అతడు డైరెక్ట్ గా రాజుగారి దగ్గరికి వెళ్ళి, తర్వాత మీరు చదువుకోనండి 1-2 అధ్యాయాలు పిల్లరా, రాజా నీకు వచ్చిన కలభావం నేను తెలియజేస్తాను, నాకు సమయము అన్నాడు. ప్రార్థన చేశాడు. ఆ కలభావం ఏంటో ఆ రాజుగారికి చెప్పినప్పుడు ఆ రాజుగారికి మొట్టమొదట నెబుకద్నెజరు అనే ఈ బబులోను రాజ్యపు రాజుగారు దేవుడు ఉన్నాడు అని, సజీవుడైనటువంటి దేవుడు యెహోవా దేవుడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని హృదయంలో మొట్టమొదట ఒక నమ్మిక వచ్చింది. ఆ తర్వాత పిల్లరా ఇదిగో చూడండి, ఇతడు నిలబెట్టినటువంటి బంగారపు బొమ్మ ఉంది కదా, ప్రతిమ ఉన్నది కదా, ఎవరైతే నేను నిలబెట్టినటువంటి బొమ్మను పూజించరో, నమస్కరించరో వాడు అగ్నిగుండంలో పారేయమన్నారు. అప్పుడు ఎవరు తెలియరంట పిల్లరా? ఈ యూదా జనముల నుంచి వచ్చినటువంటి షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేశారు చెప్పండి? ఈ బొమ్మకి నమస్కరించలేదు. కాబట్టి నెబుకద్నెజరు ఏం చేశాడంటే పిల్లరా, వీరిని అగ్నిగుండంలో పడవేయండి అన్నాడు. ఆ సమయంలో ముగ్గురు అగ్నిగుండంలో వేస్తే పిల్లరా, ఈ విషయాలను మీరు 3వ అధ్యాయాన్ని చదువుకోనండి, తర్వాత తెలుస్తుంది. ఆ సమయంలో పిల్లరా ఇతడు అగ్నిగుండంలో 3 వ్యక్తులను పడవేస్తే ఆ 3 వ్యక్తులు కాలిపోవట్లేదు. 4వ వ్యక్తి ఈ మహారాజుకి నెబుకద్నెజరు కనబడతారు. ఆ 4వ వ్యక్తి దేవుని దూత. అని వీళ్ళని అగ్నిగుండంలో బయటికి తీయమని ఈ నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబేద్నెగోలను బయటికి తీసినప్పుడు వారికి అగ్ని వాసన కూడా, వాళ్ళ వస్త్రాలకు కానీ తల వెంట్రుకలు కూడా అగ్ని వాసన కూడా అంటలేదు. అప్పుడు ఈ రాజు ఏమన్నాడంటే పిల్లరా, ఇతడు ప్రియులారా చూడండి, దేవుణ్ణి తెలుసుకొని ఇతడు దేవుడు అని అంగీకరించే మనసు కలిగిన వాడు ఇప్పుడు హృదయంలోనికి నమ్మిక వచ్చేసింది. చదవండి దయచేసి పిల్లరా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనాన్ని చదవండి పిల్లరా. కాగా నేను ఒక శాస్త్రము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. ఇశ్రాయేలు దేవుడే, షద్రకు, మేషకు, అబేద్నెగోల దేవుడే, దానియేలు దేవుడే, నిజమైన దేవుడు, ఈ దేవుడే నా దేవుడు అని దేవుని అంగీకరించాడు. అయితే పిల్లరా ఇతని జీవితంలో గర్వం ఉన్నది. ఇతను ఎలా బ్రతికాడని ఉందంటే పిల్లరా, పశువు మనస్సులాగా బ్రతికాడంట. గర్వాన్ని బట్టి కూడా పిల్లరా ఇతడు అడవిలోనికి తరవబడి 7 సంవత్సరాలు పిల్లరా పశువుల వలె బ్రతికాడు. ఆ తర్వాత పిల్లరా ఇతనికి 7 సంవత్సరముల తర్వాత అడవిలో పిల్లరా పశువులే బ్రతుకుతున్నటువంటి అతనికి పశ్చాత్తాపం వచ్చింది.
ఈ దానియేలు దేవుడు గుర్తొచ్చాడు. శద్రకు మేషకు అబేద్నెగోల దేవుడు గుర్తొచ్చాడు. నేను పూజించుచున్న ఆరాధించుచున్న బేలు దేవత కాదు, దేవుడు కాదు, ఈ దేవుడే నిజమైన దేవుడు, వారిని రక్షించిన దేవుడే నన్ను కూడా రక్షిస్తాడు అని పిల్లరా ఇతడు 7 సంవత్సరములు ఏమండి పశువులే బ్రతికిన తర్వాత ప్రియులరా అతడు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు అతనికి మారు మనసు రక్షణ ఇచ్చాడు. పరిపూర్ణముగా నిజ దేవుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకొని రక్షించబడ్డాడు. 4వ అధ్యాయం 1వ వచనం చదవండి పిల్లరా. రాజు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఎలాగూ సెలవించుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతుడు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగిను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ప్రియులారా, ఇప్పుడు వ్యక్తిగతంగా దేవుడు తెలుసుకున్నాడు. దేవుడు చేసిన తన అంతరంగంలో జీవితంలో చేసిన అద్భుత క్రియను సూచక్రియను అనుభవించాడు. దేవుడిచ్చిన మార్పును తెలుసుకున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే పిల్లలు అతడు మారు మనసు పొంది బుద్ధి కలిగి మంచి స్వభావం కలిగిన వ్యక్తిగా మారాడు, దేవుడు మరలా అతన్ని రాజ్యంలో తెచ్చి రాజును చేశాడు. ఇప్పుడు అతను ఎలా మారిపోయాడు? ఒక క్రైస్తవుడిగా మారిపోయాడు, ఒక దేవుని బిడ్డగా మారిపోయాడు. విగ్రహారాధన విడిచిపెట్టాడు. వెండి నా దేవుడు అని చెప్పడం మానుకున్నాడు, బంగారమే నా దేవుడు అని చెప్పడం మానుకున్నాడు, ఇత్తడితో చేయబడినవి నా దేవుడు అని చెప్పడం మానుకున్నాడు, ఇనుముతో చేయబడినవి నా దేవుడు అనుకోవడం మానుకున్నాడు. వీటన్నిటిని విడిచిపెట్టి ప్రియులారా ఇప్పుడు నిజ దేవుడిని ఆరాధించడం నేర్చుకున్నాడు. అయితే తన కుమారుడైన బెల్షజరు ఆ తండ్రి అయిన నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత ప్రియులారా ఈ బెల్షజరు రాజు అయ్యాడు. నేను త్వరగా వాక్య భాగంలోకి వస్తున్నా, జాగ్రత్తగా వినండి పిల్లలు. ఈ తండ్రి జీవితంలో జరిగినంత ఆ తండ్రి ఎలా దేవుని తెలుసుకున్నాడు, దేవాతి దేవుడైన నిజమైనటువంటి రక్షకుడైనటువంటి దేవుని ఎలా తెలుసుకున్నాడు, ఆ తండ్రి జీవితం ఎలా మారిందో, దేవుడు తన తండ్రి జీవితంలో ఎటువంటి మార్పునిచ్చాడు, ఎటువంటి శాశ్వత రాజ్యమైన పరలోక రాజ్యం గురించి అతను తెలుసుకున్నాడు. ఇవన్నీ కుమారుడైన బెల్షజరుకు తెలిసి ఉండి కూడా పిల్లరా ఇతడు ఎలా జీవిస్తూ ఉన్నాడంటే 5వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా దయచేసి. రాజు బెల్షజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచుండెను. బెల్షజరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్రులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయముల నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞయించింది. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగా ఆలయముల నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఇంపగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్తులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగిరి. వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోని మానవ హస్తపు వేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపోత మీద ఏదో యొక్క వ్రాత రాయిచున్నట్టు నేను రాజు ఆ హస్తము రాయిని చూడగా అతని ముఖం వికారమాయను. అతడి మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుగుచూ కొట్టుకొనుచుండెను. రాజు గారడి విద్య గలవారిని కల్దీలను జ్యోతిష్యులను పిలువనప్పుడని ఆతురముగా ఆజ్ఞయించి బబులోనులేని జ్ఞానులు రాగాని ఇట్లా నేను ఈ వ్రాతను చదివి దీని భావం నాకు తెలియజెప్పువాడెవడు వాడు ఓదారంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణమును ధరింపబడిన వాడే రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. ప్రియులైన కుమారుడైన నెబుకద్నెజరు యొక్క కుమారుడైన బెల్షజరుకి తన తండ్రి ఎలాగా దేవుని తెలుసుకున్నాడు, దేవుని ఎలాగా నమ్మాడు, తన హృదయం ఎలా మార్చుకున్నాడు, జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు, పశువులాగా బ్రతికిన వాడు ఎలాంటి దేవుని గుణం ఎలా వచ్చిందో, ఎలాగా దేవుని అద్భుతములు అనుభవించాడు, దేవుని సూచక్రియలు చూశాడు, పరలోక రాజ్య సంబంధంగా తన తండ్రి ఎలా బ్రతికాడు తెలిసి కూడా ప్రియులారా ఇతడు ఎలా ఉన్నాడంటే ఒక త్రాగుబోతుగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు చెప్పండి? తన ఇష్టమైన వ్యక్తిగా మారిపోయాడు, తన ఇష్టానుసారంగా బ్రతకడంగా మారిపోయాడు. ప్రియులారా తన తండ్రి ఏ బంగారాన్ని అయితే దేవుడు కాదని వదిలిపెట్టాడు, ఏ వెండి అయితే దేవత కాదని వదిలిపెట్టాడు, ఏ ఇనుమైతే దేవుడు కాదని వదిలిపెట్టాడు, ఏ కర్ర ఏ రాయి ఏ ఇత్తడి దేవుడు కాదు అని విడిచిపెట్టొచ్చాడు,
ఉన్నావో నాకు తెలియదు. నీ ముందు బాటిలే నీ దేవుడైందా? నీ దేవత ఎవరు? హూ ఇస్ యువర్ గాడ్? ఎవరు? నీ ఇంటి కిటికీలకు ఉన్నటువంటి ఇనుమే నీ దేవుడయ్యాడా? నీ ఇంటిలో పరుచుకున్నటువంటి బండలే, రాతి పరుపే నీ దేవుడుగా ఎంచుకుంటున్నావా? ప్రియులారా, రాయి దేవుడుగా కాదు అని విడిచిపెట్టాడు నెబుకద్నెజరు. అయ్యో నా తండ్రి, ఈ రాయి దేవుడు కాదని విడిచిపెట్టాడు. ఈ ఇనుములో దేవుడు లేడు, ఇతని దేవత దేవుడు కాదు అని నా తండ్రి విడిచిపెట్టాడే. నిజ దేవుడు ఒక దేవాతి దేవుడు ఉన్నాడు. ఈయనకు ఒక శాశ్వత రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది, పాపము లేని రాజ్యం ఉంది. ఈయన మానవ స్వభావమును మార్చగలిగిన వాడు, మానవ హృదయములను మార్చేవాడు అని నా తండ్రి మార్చుకున్నవాడు, నా తండ్రి మారాడు అని బెల్షస్సరుకు తెలిసినప్పటికీ ప్రియులారా ఎలా ఉన్నాడంట? చెప్పండి 1000 మందితో పార్టీ చేసుకుంటున్నాడు. నువ్వే పార్టీలు చేసుకుంటున్నావు? ఏ క్లబ్లో ఏ రకమైన పార్టీలు చేసుకుంటున్నావో, ఏ విందులో ఏ రకమైనటువంటి ఎటువంటి కల్చర్ అలవాటు పడి ఉన్నావు నాకు తెలియదు. ఇది నల్ల అనేక మంది పప్పులకి క్లబ్బులకి ఎడిట్ అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ప్రియులారా. అయితే ఈ బెల్షస్సరు కూడా ఏమొచ్చిందని చెప్పండి? అతడు త్రాగుతూ ఉండగా, త్రాగేం చేస్తున్నాడంట? ఈ బంగారమే మన దేవుడురా, ఈ ఎండే మన దేవతరా, ఈ ఇనుమే మన దేవుడు అని చెప్పారా. ఇనుము, రాయి, కర్ర, ఎత్తడి, బంగారముతో చేయబడిన వస్తువులను దేవతగా, దేవుడుగా పూజించుచూ ఉన్నాడు. మనుషులు చేతులతో తయారు చేయబడిన వస్తువులని దేవుడు అని ఆరాధించుచూ ఉన్నాడు. తన తండ్రి ఏమో ఇదిగో కుమారుడితో చెప్పాడు. తండ్రి జీవితమే కుమారుడు చూశాడు, తండ్రి మార్పును చూశాడు. తన తండ్రిలో ఉన్న గర్వం పోయింది. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు పశువులాగా బ్రతికిన వాడు ఇప్పుడు బుద్ధి కలిగి బ్రతికాడు. అయ్యో నా తండ్రి జీవితం మార్చిన ఈ దేవుడే నా దేవుడుగా ఉండాలని ఎంచుకోలేదు. తన ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నాడు. పిల్లరా, నిజమైన దేవాతి దేవుడు పిల్లరా ఒక గోడ మీద మానవ హస్తం లాగా వచ్చి దేవుని హస్తం రాస్తూ ఉన్నది. కల్దీయుల భాష. ప్రియులారా, గోడ మీద రాయబడినటువంటి మాట మానవ హస్తము చూసినప్పుడు, ఈ చేతితో రాయబడుతున్న మాటలు చూసినప్పుడు ఇతని ముఖం వికారముగా మారిపోయింది. చిందు వేసేవాడు డాన్స్ ఆగిపోయింది. ప్రియులారా చూడండి, పాపములో సంతోషం ఎక్కువ కాలం ఉండదు. నీ పీరులో, నీ మందుబాటులో, నీ ప్రాకాతంలోను, నీ లోకములోను, పాపములోను సంతోషం ఎక్కువ కాలం ఉండదు. నీ ముఖమును, నీ ముఖ రూపమును వికారముగా మార్చింది లోకపు యొక్క సంతోషము. ప్రియులారా, ఈ దినాల్లో అనేక మంది లోకములో, పాపములో సంతోషం ఉందని వెతుకుతూ ఉన్నారు. ప్రియులారా, బెల్షస్సరు యొక్క సంతోషము క్షణాల్లో అయిపోయింది. కాళ్ళు గడగడగడగడ ఒడుగుతున్నాయి అంట. ప్రియులారా, తండ్రి ఎలాగైతే కలభావం చేయడానికి దేశంలో ఉన్నటువంటి గాడి వాళ్ళని, జ్ఞానుల వాళ్ళని, తెలియగలిగిన వారిని, జ్యోతిష్కులు అనేక మంది పిలిచాడు. ఇతను కూడా అందరూ పిలిచి ఇదిగో ఈ భావం ఏంటో చెప్పండి. గోడ మీద రాయబడిన మాటల భావం ఎవరు చెప్పండి? తన భార్య గుర్తు చేసింది. బెల్షస్సరు రాజుగారి యొక్క భార్య జ్ఞాపకం చేసింది. ఇదిగో రాజా, నీ తండ్రి గారి కాలంలో కూడా నీ తండ్రి అయిన నెబుకద్నెజరుకి కల వచ్చినప్పుడు తన భావమును తెలియజేసిన వారు ఎవరు లేరు. ఇదిగో మన రాజ్యములో, మన దేశములో దానియేలు అనేటువంటి వాడు ఉన్నాడు. అతడు నీ తండ్రి కలభావం చెప్పాడు కదా, అతన్ని పిలిపించుకో. అతడు ఈ మాటల గోడ మీద రాయబడిన మాటల యొక్క భావాన్ని నీకు తెలియజేస్తాడు. ఏమండి, అప్పుడు ఈ దానియేలు పిలువనిపించినప్పుడు దానియేలు వచ్చి ఏమండి రాజుగారైన బెల్షస్సరుతో చెప్పిన మాటలు ఏంటంటే చదవండి. ఎందుకు ఇతడు హతుడయ్యాడు? బెల్షస్సరు ఆ రాత్రి ఎందే హతుడాయను. కారణం ఏంటి? ఎందుకు ఆ రాత్రి చనిపోయాడు బెల్షస్సరు? ఇదిగో దానియేలు వచ్చి ఆ గోడ మీద రాయబడినటువంటి మాటల యొక్క అర్థమును చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, దానికి ముందుగా చూడండి ప్రియులారా, దానియేలు ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే దానియేలు గ్రంథం 5వ అధ్యాయము దయచేసి 20వ వచనం నుండి. అయితే
అతడు మనస్సును అతిశయి తన తండ్రిని జ్ఞాపకం చేస్తానన్నాడు. 21 వచ్చిన చదవండి. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువులు వంటి మనస్సు గలవాడైను. మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యములో ఏలుచు ఎవరిని స్థాపింపబోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేల్చు ఆకాశం మంచు చేత తడిపిన శరీరము గలవాడైన తడిసిన శరీరము గలవాడైన. బెల్షజరు ఎలా పిలుస్తున్నాడో చూడండి. బెల్షజరు అతని కుమారుడు నీవు, అనగా నెబుకద్నెజరు కుమారుడు నీవు ఈ సంగతి అంతా ఎరిగి ఉండియు. నా వైపు చూడండి సోదరుడా, యవనస్తుడా, యవనరాలు విను. ఇదిగో నిజమైన దేవాతి దేవుడు, యోగా జనాంగం యొక్క దేవుడు, ఇశ్రాయేలు యొక్క దేవుడు, యెహోవా దేవుడు, ఎటువంటి గొప్ప దేవుడు నీ తండ్రి తెలుసుకున్నాడు. ఆ దేవుడే నీ తండ్రి హృదయమును మార్చాడు, నీ తండ్రి బుద్ధిని మార్చాడు, నీ తండ్రి స్వభావమును మార్చాడు, జీవితమును మార్చాడు, గుణశీలాన్ని మార్చాడు, అతని బుద్ధిని మార్చాడు, అతనికి పరిశుద్ధతనిచ్చాడు. రాజ్యముల గురించి, అనగా దేవుని రాజ్యమైన పరలోక రాజ్యముల గురించి నేర్పించాడు. ఇప్పుడు దేవుని వలె బ్రతకడం నీ తండ్రికి నేర్పించాడు. ఈ సంగతి అంతా నీ వెలిగి ఉండి నీకు యేసు క్రీస్తు గురించి తెలుసు. ఈ దేశంలో పుట్టిన నీకు ఏ పొలంలో పుట్టారో, ఏ మతంలో జన్మించారో, ఏ ఇంటిలో జన్మించారో నాకు తెలియదు, కానీ యేసు గురించి నీకు కూడా తెలుసు. ఈయన పాపల రక్షకుడు అని, ఈయన పాపమును తీసివేయవాడని, ఈయన కృపా సత్య సంపూర్ణుడుగా మనుషులకి కృప చూపించడానికి లోకములోకి వచ్చిన వాడని, యేసు మార్గము సత్యము జీవమై ఉన్నవాడని నీకు కూడా బాగా తెలుసు. నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనిషి కుమారుగా యేసు లోకములోకి వచ్చాడని నీకు తెలుసు. తండ్రి అయిన దేవుడే, వాక్యమైన దేవుడే కుమారునిగా ఈ లోకములోకి వచ్చి పాపునికి రక్షకుడిగా వచ్చాడని నీకు నాకు మనకి తెలుసు. బెల్షజరు అతని కుమారుడు అయిన నీవు, నీ తండ్రి దేవుని తెలుసుకున్నాడు. నీ ఇంటిలోనికి నీ తాత ద్వారా యేసు ప్రభు వాక్యం వచ్చిందో, ఈ సువార్త ఎవరి ద్వారా వచ్చిందో నాకు తెలియదు. నా తల్లి తండ్రి ద్వారా నాకు ఈ సువార్త దొరికింది. నీకు ఎవరి ద్వారా, ఏ తరంలో నీకు ఈ వాక్యం వచ్చిందో? ప్రియులారా, ఇప్పుడు దానియేలు చెబుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ కలిగిన దానియేలు, పరిశుద్ధ దేవత ఆత్మలు కలిగినటువంటి, దేవుని ఆత్మ కలిగినటువంటి దానియేలు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినటువంటి దానియేలు, తెలివి కలిగిన దానియేలు, బుద్ధి కలిగిన దానియేలు, దేవుని ఆత్మ కలిగిన దానియేలు ఒక రాజుతో బెల్షజరుతో చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడు చదవండి. బెల్షజరు అతని కుమారుడు అయిన నీవు ఈ సంగతంతయో ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకోనలేదు. నీ తండ్రి తన మనస్సును అణుచుకున్నాడు, తన గర్వాన్ని అణుచుకున్నాడు, దేవుని మధ్య అణుచుకున్నాడు. ఏమండి? కానీ నీవు నీ మనస్సును అణుచుకొనకయు పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. నీ కులాన్ని బట్టి హెచ్చించుకుంటున్నావా? దేవుడి కంటే నా కులమే గొప్పది, నా మతమే గొప్పది, నా శాస్త్రం గొప్పది, నా గ్రంథం గొప్పది. ప్రియులారా, లేదు, మానవుడు ఎందులో గొప్పవాడు కాదు. ఈ సంగతి అంతా నీవు ఎరిగి ఉండి, నువ్వు ఏ కుటుంబానికి చెందిన వ్యక్తివైనా, ఏ దేశానికి చెందిన వ్యక్తివైనా కానీ యేసు రక్షకుడని, పాపుల విమోచకుడని, యేసు మానవుని యొక్క పాప విమోచన కొరకు శిలువలో మరణించిన వాడని ఈ సంగతి నీవు ఎరిగి ఉండి నీ మనస్సులోనికి రానివ్వలేదు. నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నావు. ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకోనలేదు. ఏం చేస్తా ఉన్నావు? చదవండి అమ్మా. పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. ఎట్లనగా నీవును, నీ అధిపతులను, నీ రాణులందరూ, నీ ఉపపత్రులను దేవుని ఆలయ సంబంధముగా ఉపకరణములను ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చించుకొని వాటితో త్రాగుచు చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేతగాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితివి గాని నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు.
ఎందుకు ఈ రాజు మరణించాడయ్యా? ఎందుకు ఈ రాజు బెల్షస్సరు రాజ్యం ఉంది, ఆస్తి ఉంది, పరపతి ఉంది, ఏమండి రాజ్యాన్ని శాసించే అధికారం ఉంది, రాజ్యాధికారం ఉంది. కానీ పిల్లరా తన జీవితమును అదుపు చేయగలిగినటువంటి దేవుడు అతని జీవితంలో లేడు. ఏమండి పిల్లరా, ఏమండి ఎలా ఉన్నాడంట? నీవు దేవునిని స్తుతించలేదు, నీ తండ్రి దేవుని స్తుతించలేదు, నీ తండ్రిని మార్చిన దేవుడు, నీ తండ్రి జీవితాన్ని మార్చిన దేవునిని నీవు స్తుతించలేదు. వేటిని స్తుతిస్తున్నావు? రాయిని, కర్రను, బంగారమును, ఇనుమును, ఇత్తడును నీవు స్తుతించేవు. నోరు లేని వాటిని, గ్రహించుకోని వాటిని, చెవులతో విననటువంటి వాటిని, మాట్లాడలేని వాటిని నీవు స్తుతించేవయ్యా. బెల్షస్సరు ఆ రాత్రి అతడు గల కారణము ఇతను దేవుని స్తుతించలేదు. ఎందుకయ్యా దేవుని స్తుతించాలి? ఏంటంటే చదవండి దయచేసి. ఏమని చెబుతున్నారు? దేవుని ఆత్మ కలిగినటువంటి దానియేలు, నీ ప్రాణమును, నీ సకల మార్గమును ఏ దేవుని వశములో ఉన్నావు? నీ పొలము దేవుని వశములోనే ఉంది. నీ పొలము నీ ప్రాణమును కాపాడుతా? నీ పొలము నీ జీవితాన్ని మార్చిద్దా? నీ మతము నీ జీవితాన్ని మారుస్తుందా? లేదు లేదు ప్రియులారా, నీ ప్రాణము దేవుని వశములో ఉంది. మేబీ వారి బీగేట్ కంటే గొప్ప వ్యక్తులైనా సరే నీ ప్రాణము, నా ప్రాణము దేవుని వశములో ఉన్నది. ఏ దేవుని వశములో నీ ప్రాణం ఉందో ఆ దేవుని నువ్వు స్తుతించలేదు. నీ ఆయుష్ కారకుడు, నీ ఉనికికి కారకుడు, నువ్వు చలించడానికి, నువ్వు మాట్లాడడానికి, నీవు జీవించడానికి, నీ ఉనికికి కారణభూతుడైన యేసుని నువ్వు స్తుతించలేదు, దేవుని స్తుతించలేదు. ఏ దేవుని వశములో నీ ప్రాణం ఉందో ఆ దేవుణ్ణి నువ్వు స్తుతించలేదు. మొట్టమొదటి కారణం ఏంటి? ఇతడు దేవుని స్తుతించలేదు. కొంతమంది ఏమంటారు? అసలు మా కులస్తులు అయితేనండి, మా కులం అయితే అండి, పదే పదే ఏ మాటకు వచ్చినా మాటకు ముందే మాట్లాడతారంటే, మా కులం అయితే నీ కులాన్ని స్తుతిస్తున్నావా? నీ డబ్బును స్తుతిస్తున్నావా? నీ ఉద్యోగాన్ని స్తుతించుకుంటూ కూర్చుంటున్నావా? వేటిని స్తుతిస్తున్నావు? నీ ప్రాణం ఎవరి వశంలో ఉందో ఆ దేవుని ఏమైనా స్తుతిస్తున్నావా? ముందు బాబుని స్తుతిస్తున్నావే, ముందు గ్లాసుని స్తుతిస్తూ ఉన్నావే. వేటిని బట్టి స్తుతిస్తున్నావు? దేనిని బట్టి స్తుతిస్తున్నావు? రాయిని దగ్గర కూర్చొని స్తుతిస్తున్నావా? నీ మెడలో ఉన్న బంగారాన్ని స్తుతిస్తున్నావా? బెల్షస్సరు అతని కుమారుడైన నీవు, నెబుకద్నెజరు కుమారుడైన నీవు, నీ ప్రాణము ఎవరి వశములో ఉందో ఆయనను స్తుతించలేదు. ఏమండి పిల్లరా, రెండోది ఏం చేయలేదట? నువ్వు దేవునిని ఘనపరచలేదు, నువ్వు దేవునిని స్తుతించలేదు, ఆయన నీవు ఘనపరచలేదు. ఏమండి, కొంతమంది పిల్లల గురించే గొప్ప చెప్పుకోను, ఉద్యోగాన్ని గురించి గొప్ప చెప్పుకోను, ఇంటి పేరును బట్టి గొప్ప చెప్పుకోను, మతాన్ని గురించి గొప్ప చెప్పుకోను, మత గ్రంథాల గురించి గొప్ప చేసుకోను. లేదు లేదు, ఒక వ్యక్తి అతిశయించవలసింది ఎక్కడుందంట? చెప్పండి. నేను పాపిని ప్రభువా, పాపినైన నాకు మీ రక్షణనిచ్చేవు, నన్ను మీ కుమారుడుగా చేసుకున్నావు. ఒక పాపి తన పాపము నుండి విడిపించబడటమే గొప్పతనము ప్రియులారా. అందుకే గొప్ప విద్యావంతుడైనటువంటి అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను అతిశయించడానికి నా జీవితంలో ఏమీ లేదు, ప్రభువునందు తప్ప, శిలువయందు తప్ప నాకు అతిశయమే లేదు. దేవుని స్తుతిస్తున్నావా? ప్రాణమునిచ్చిన దేవుణ్ణి, జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతించకుండా సృష్టిని పూజించు స్తుతిస్తున్నావా? ప్రియులారా, బెల్షస్సరు రెండు కారణాలు చెప్పాడు దేవుడు. ఏంటి చెప్పండి? ఎవని వశంలో నీ ప్రాణం ఉందో, ఏ గంతులేస్తున్నావు? పిచ్చి కుక్క గంతులేసినట్టు గంతులేస్తున్నావా? కోతి కొమ్మ చాడతారు పల్లెటూరులో చిన్నపిల్లలు, అలా కోతి గంతులు వేసినట్టు గంతులేస్తా తిరుగుతున్నావా నీ ఇష్టానుసారంగా? నాకు తెలియదు.
బెల్షస్సరు దేవుడు చెబుతున్నాడు, ఏ దేవుని విషయంలో నీ ప్రాణములలో నువ్వు దేవుని విషయంలో ఉన్నావు, నీ కులము మతము ఏ మనుషుల యొక్క జీవితము, ఇప్పుడు ఐర్లాండ్ వ్యక్తి అయినా, ఇంగ్లాండ్ వ్యక్తి అయినా, ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినా సరే, ప్రతి మనుషుడి యొక్క ప్రాణము దేవుని వశంలో ఉన్నది. పిల్లరా, దేవుని స్తుతిస్తున్నావా? దేవుని గణపరుస్తున్నావా? దేవుని గణపరుస్తూ ఉన్నావు. నువ్వు ఆయన్ని స్తుతించలేదు, నువ్వు ఆయన్ని గణపరచలేదు బెల్షస్సరు. అందుకే దేవుడు నీకు తీర్పు తెచ్చి ఇది ఈ మాటలు రాశాడు. ఏం మాటలవి? మినీ మినీ టెకే ఓ ఫార్సింగ్. దాని భావాన్ని చెబుతూ ఉన్నాడు దానియేలు. ఈ వాక్య భావం ఏమనగా, మినీ అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, నువ్వు శాసన మండలి సభ్యుడు అయినా సరే, ఈ దేశమే కాదు ఏ దేశంలో ఉన్న వ్యక్తినైనా సరే నీ ప్రభుత్వాన్ని లెక్క చూస్తాడు. సోదరుడా, దేవుడు నిన్ను ప్రేమించి ఒక ఎంపీని చేశాడా, ఒక ఎమ్మెల్యేని చేశాడా, ఒక ప్రజాధికారిని చేశాడా, ఒక ప్రభుత్వాధికారిని చేశాడా? దీవే గుర్తుపెట్టుకో, నీ ప్రభుత్వాన్ని లెక్క చూస్తాడు. నేను ఒక కుమారుడిగా ఉంచాడా, నేను ఒక తండ్రిగా ఉంచాడా, నేను ఒక భార్యగా ఉంచాడా, ఒక స్టూడెంట్ గా ఉంచాడా, ఒక యవనస్తుడిగా ఉంచాడా, ఒక విశ్వాసిగా ఉంచాడా, ఒక దైవజనుడిగా ఉంచాడా, ఒక బోధకుడిగా ఉంచాడా? బీవే జాగ్రత్త, నేను లెక్క చూస్తాడు, నన్ను లెక్క చూస్తాడు. ఏమండి? ఓ క్రైస్తవుని వాస్తవాలు తెలిసి ఒకరోజు నీకున్నది తెలుసా? దైవత్రాసులో తోచగ నీవు తేలికై పోదు. ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసి ఒకరోజు నీకున్నది తెలుసా? ప్రియరా, నీ ప్రభుత్వాన్ని లెక్క చేస్తాడు. భారీగా నీ ఇష్టం వచ్చినట్లు ఎలా బ్రతుకుతున్నావు, భర్తగా నీవు ఎలా బ్రతుకుతున్నావు, కుమారుడుగా నీవు ఎలా బ్రతుకుతున్నావు, ఒక సంఘ విశ్వాసిగా నీవు ఎలా బ్రతుకుతున్నావు, ఒక సావుకునిగా నేను ఎలా బ్రతుకుతూ ఉన్నాను, ప్రతి వ్యక్తి యొక్క ప్రభుత్వం లెక్క చేయబడుతుంది. ఏమండి? నువ్వు త్రాగుతావు, తింటావు, తిరుగుతావు, ఏమేమి చేస్తున్నావు? రాత్రి నాన్నగారు జ్ఞాపకం చేశాడు దేవుని వాక్యములు. నీతిమంతుడైన వాడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిము, పరిశుద్ధుడైన వాడు ఇంకా పరిశుద్ధుడుగా ఉండనిము. గుర్తుపెట్టుకోఅయితే, నేను వాని క్రియల చెప్పున నేను వాడి లెక్క తేలుస్తా. నువ్వు ప్రధానమంత్రి అయినా సరే, హోమ్ మినిస్టర్ అయినా సరే, ఎవరైనా సరే దేవుని తీర్పు ఎదుట నిలబడవలసిందే. తప్పించుకోగలవా? నీవు ప్రభుత్వాన్ని తప్పించుకోగలుగుతున్నావేమో, పోలీసులు తప్పించుకొని బ్రతుకుతున్నావేమో, క్రిమినల్ గా నేరస్తుడిగా ఉండి కూడా ఏ నేరం చేయని వ్యక్తిని చలామణి అవుతున్నావేమో. నువ్వు దేవుని విషయంలో ఉన్నావు, మనం దేవుని విషయంలో ఉన్నావు. నీ ప్రాణము దేవుని విషయంలో ఉంది, నీ ఆరోగ్యం దేవుని విషయంలో ఉంది, మన జీవితం దేవుని విషయంలో ఉన్నది, నీ చేతిలో లేదు. నువ్వు ఒక రక్తపు బిందువు కూడా తయారు చేయలేవు. గుర్తుపెట్టుకో, ఒక్క రక్తపు బిందువు కూడా తయారు చేయలేవు. ఏమంటే నువ్వు సృష్టించలేవు, నీ వశంలో లేదు. బెల్షస్సరు, నువ్వు ఏ దేవుని వశంలో ఉన్నావు ఆ దేవుని నువ్వు స్తుతించట్లేదు. సినిమా హీరోని భలే స్తుతిస్తున్నావు, సినిమా హీరోయిన్ భలే స్తుతిస్తున్నావు, లోకాన్ని స్తుతిస్తున్నావు, పాపాన్ని బట్టి పాటలు పాడుతున్నావేమో. ప్రియారా, నువ్వు దేవుని వశంలో ఉన్నా, మనం దేవుని వశంలో ఉన్నాం. ఇతడు మర్చిపోయి దేవుని మర్చిపోయాడు, దేవుని స్తుతించడం మర్చిపోయాడు, దేవుని గణపరచడం మర్చిపోయాడు. దేవుని మరిచిన జనాంగమా, దేవుని మర్చిపోయి బ్రతుకుతున్న యవనస్తుడా, నువ్వు జంతువులాగా బ్రతుకుతావు. దేవుడు లేని వ్యక్తి జంతువులాగా బ్రతుకుతాడు.
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్యమైన కార్యములు చేయుదురు. కీర్తనలు 14 మొదటి వచనంలోను రాయబడి ఉన్నది. దేవుడు లేని వ్యక్తి జంతువుతో సమానుడు. నీకు విచక్షణ జ్ఞానం తెలియదు, గ్రహింపు తెలియదు, తల్లిని గౌరవించలేవు, తండ్రిని గౌరవించలేవు, సమాజాన్ని గౌరవించలేవు, నీ పొరుగు వారిని ప్రేమించలేవు. కానీ స్కూల్స్ లో ఏమని మనం ప్లెడ్జ్ చేస్తాం చెప్పండి? భారతీయులందరూ చెప్పాలి, నా సహోదరులు, భారతీయులు నా సహోదరులే. కానీ ఆ సహోదరుల్ని పక్కన రాణిస్తావా? ఉండనిస్తావా? చేర్చుకుంటావా? నీ ఉద్యోగంలో నా సహోదరుడిని నీ స్కూల్లో నువ్వు ప్లెడ్జ్ చేసినట్లుగా గౌరవిస్తున్నావా? నీ సహోద్యోగిని నీ పొలాన్ని బట్టి దూరం పెడుతున్నావా? యేసులో కులం లేదు, యేసులో మతం లేదు, యేసులో భేదం లేదు. పిల్లలు బెల్షస్సరు ఎందుకు అతడయ్యాడంటే ఇతడు దేవుని మర్చిపోయాడు, దేవుని రాజ్యమును మర్చిపోయాడు, దేవుని నీతిని మర్చిపోయాడు, దేవుని పరిశుద్ధతను మర్చిపోయాడు, దేవుని క్రమాన్ని మర్చిపోయాడు. ఇతడు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నాడు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? దేవుణ్ణి మర్చిపోయిన వ్యక్తి దేవుణ్ణి స్తుతించలేదు. దేవుణ్ణి మర్చిపోయిన వ్యక్తి దేవుణ్ణి కనపరచలేడు. మర్చిపోయావా? ఆయన ఇచ్చిన రక్షణను మర్చిపోయావా? ఆయన ఇచ్చిన క్షమాపణను మర్చిపోయావా? ఆయన ఇచ్చినటువంటి కృపను మర్చిపోయావా? ఆయన ఇచ్చిన నీతిని మర్చిపోయావా? స్తుతించకుండా మర్చిపోయావా? ఏమండి, ఎవరైనా ఒక వ్యక్తి నీకు ఒక 10,000, ఒక 5,000, ఒక 1,000 రూపాయలు సహాయపడితే అతడు ఏమంటావు? అమ్మా, దేవుడా వచ్చి ఇచ్చేయడం, దేవుళ్ళలాగా వచ్చాడయ్యా. ఒకసారి జో అంకుల్ పిల్లరా ఒక చిన్న వర్తమానంలో చెబుతూ ఉన్నాడు. ఎవరైనా ఏమైనా ఇస్తేనంట అతన్ని అంటారంట, ఏమండి దేవుని దయ వలన నీవే గనక క్షమించండి, నీ దయ లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదండి అని ఇచ్చిన వ్యక్తి అంటే బలి పొగుడుతారు. ప్రాణాన్ని ఇచ్చిన వ్యక్తిని, రక్షణ ఇచ్చిన వ్యక్తిని, కృప చూపించిన వ్యక్తిని, నీ కొరకై ప్రాణం ఇచ్చిన యేసుని ఏమన్నా జ్ఞాపకంలో ఉంచుకున్నావా? యేసు పాపినైన నన్ను రక్షించేవు, పాపినైన నాకు విమోచన ఇచ్చేవు, రక్షణ ఇచ్చేవు, పాప విమోచన కలుగు చేసేవు, పరలోక రాజ్య వారసులుగా చేసేవు. యేసుని బట్టి ఏమైనా స్తుతిస్తూ ఉన్నావా? ఆయన శిలువను బట్టి, ఆయన గాయములను బట్టి ఏమైనా స్తుతించే వ్యక్తిగా ఉన్నావా? ఆయన ఏమైనా ఘనపరిచే వ్యక్తిగా ఉన్నావా? నీ కులాన్ని 100 సార్లు జ్ఞాపకం చేసుకుంటావు, నీ డబ్బులు 1000 సార్లు గుర్తుపెట్టుకుంటావు, నీ ఉద్యోగాన్ని 2000 సార్లు గుర్తుపెట్టుకుంటావు. మా అబ్బాయి అండి లండన్లో ఉన్నాడండి, మా అమ్మాయి అండి ఆస్ట్రేలియాలో ఉందండి, మా అబ్బాయి అండి లండన్లో ఉన్నాడండి, మా అమ్మాయి అండి ఇట్ట 10 సార్లు చెబుతాం. అవునా కదా పిల్లరా? ఇప్పుడు బెల్షస్సరు చనిపోవడానికి గల కారణము 1, దేవుని స్తుతించలేదు, 2, దేవుని ఘనపరచలేదు, 3, దేవుణ్ణి మర్చిపోయాడు. నువ్వు మర్చిపోయి బ్రతుకుతున్నావా? నీ కాలేజీలో మర్చిపోయి బ్రతుకుతున్నావా? నీ హాస్టల్లో మర్చిపోయి బ్రతుకుతున్నావా? యేసు యొక్క నీతిని, ఆయన ఇచ్చే పరిశుద్ధతను, ఆయన ఇచ్చే రాజ్యమును, పరలోక రాజ్యం యొక్క జీవితాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నావా? యేసుని స్తుతించకుండా, యేసుని కనపరచకుండా, ఆయన పరలోక రాజ్యం యొక్క విశ్వాసం ఉంచకుండా నీవు జీవిస్తూ ఉన్నావా? బెల్షస్సరు నెబుకద్నెజరు కుమారుడైన నీవు ఈ సంగతంతా నీకు తెలిసిండు కూడా నువ్వు దేవుణ్ణి మర్చిపోయావు. అందుకే నువ్వు ఆయన స్తుతించలేదు, అందుకే నువ్వు ఆయన కనపరచలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? నిన్ను లెక్క చూశాడు. మనల్ని ఏం చూస్తాడు? లెక్క చూస్తాడు. ఎవరు తప్పించుకోలేరు ప్రియ, ఎవరు తప్పించుకోలేరు. దయచేసి ఈ వచనాన్ని చదవండి దయచేసి. 25వ వచనం ఈ వాక్య భావం ఏమనగా, మిని అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించును, ఫినిష్ చేస్తాడంతే. దాన్ని ముగించును. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. ఏమండి, ఉద్యోగంలో గొప్పవాడివి,
చదువులో గొప్ప వ్యక్తివే, నీ ఊరిలో నీ ఇంటిలో నీకంటే చదువుకున్న వాళ్ళు ఎవరు లేరేమో, నీ ఉద్యోగాన్ని మించిన ఉద్యోగస్తులు లేరని చెప్పుకుంటున్నావే కానీ దేవుని దృష్టిలో తక్కువగా కనబడుతున్నావా? నా కులము గొప్పది, నా మతం గొప్పదని గొప్పగా చెప్పుకుంటున్నావేమో కానీ దేవుని దృష్టిలో ఎంత తక్కువగా ఉన్నావో సోదరుడా సోదరి నాకు తెలియదు. నీవు తక్కువగా కనబడ్డావు. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడిను. 30 వచ్చి ఇప్పుడు చదవండి. ఆ రాత్రి అంది కల్దీయుల రాజుకు ఏ మాటలు వినగానే దెబ్బకి హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడు. ఇక్కడ రాయబడలేదు కానీ ఎలా చనిపోయాడు నాకు తెలియదు. అతడు మానవ హస్తరూపం వచ్చి గోడ మీద రాస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు చూసినప్పుడు ఎలా ఉన్నాడు? గడగడగడలాడి వణికిపోయాడని రాసింది. వణుకు పుట్టితే ఎదుట ఏ మనిషిని జీవితం అయినా సరే ప్రియులారా, దేవుడు లెక్క చూసినప్పుడు, దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఎవరు తప్పించుకోలేరు. ఒకనొక రోజు ఒక యవనస్తుడు ప్రియులారా చూడండి తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాడు. ప్రియులారా, అతడు బ్రతకని విధంగా బ్రతుకుతూ, శారీరకంగా అపవిత్రంగా బ్రతుకుతూ, ఒకనొక రోజు తండ్రికి అర్ధరాత్రి పూట ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు ఏమంటారు అని ప్రియులారా అతను ఏం చేశాడంటే అక్కడ సమీపంగా ఉన్న ఒక దేవుని మందిరంలోనికి అర్ధరాత్రికి వెళ్ళి పడుకొని రొప్పుతూ ఉంది. ఆ మందిరంలో ఉన్న దైవజనుడు ప్రియులారా అతను అడుగుతూ ఉన్నాడు, యవనస్తుడా ఎక్కడికి వెళ్ళొచ్చావు ఈ టైంలో? నీ ఇంటికి వెళ్ళకుండా ఎందుకు దేవుని మందిరంలోకి వచ్చాడు ఈ సమయంలో? ఎందుకు ఎలాంటి టెన్షన్ గా ఆందోళన ఉన్నావు? గడగడగడ వణిగిపోతా ఉన్నాడు. ప్రియులారా అతను అడిగితే అతడు ఇలాగా పొరపాటు చేసి వచ్చానని చెప్పాడు. ఆ దైవజనుడు 2 చేతులు పట్టుకున్నాడు. ఆ యవనస్తుడు చేతులు పట్టుకొని ఏడ్చాడు. ప్రియులారా రాత్రి యేసు ప్రభు యొక్క ప్రేమ గురించి చెప్పాడు. యేసు ప్రభు నీ జీవితంలో, శరీరంలో, యవనంలో నీ పాపలను విడుదల చేస్తాడు. ఈ జీవితాన్ని మార్చుకో, లేదా దేవుని తీర్పు నీ మీదకి వస్తుందని అతని హెచ్చరించాడు, బ్రతిమలాడాడు. నెల రోజులు ఈ యవనస్తుడికి కనబడినప్పుడల్లా వాక్యం చెప్పాడంట. ప్రియులారా యేసు ప్రేమ కలిగిన వాడు, ఈయన నిన్ను క్షమిస్తాడు, ఈయన నిన్ను రక్షిస్తాడు, ఇదిగో దేవుని తీర్పు రాకముందే మార్చుకోమని నెల అయిపోయి సంవత్సరం చెప్పాడు. ఒకనొక రోజున ఈ దైవజనుడు గ్రామంలో కూటమిలో ఉన్నాడు, ఒక మీటింగ్ లో ఉన్నాడు. ఈ సేవకుడికి వాళ్ళ గ్రామంలో ఒక ఫోన్ కాల్ వచ్చిందంట, ఫలానా యవనస్తుడు చనిపోయాడు. ఎలా చనిపోయాడు? దారుణంగా చనిపోయాడు. నేను ఒక మాట చెప్పి 5 నిమిషాలు నా వాక్య బాగా నేను ముగించేస్తాను. ప్రియారా చూడండి, భవనవారి పాలెం ఒక గ్రామం ఉన్నది, చెరువుపల్లి దగ్గరగా. ప్రియారా ఆ గ్రామంలో ఒక ప్రియారా చూడండి ఒక యవనస్తుడు ఉన్నాడు, ఉన్నతంగా చదువుకున్నాడు. ప్రియారా లండన్ వెళ్ళడానికి వీసా కూడా రెడీ చేసుకున్నాడు. ఏమంటే 2 రోజుల్లో క్షమించండి 2 రోజుల్లో లండన్ వెళ్ళబోతా ఉన్నాడు. ఈ లండన్ వెళ్ళేటువంటి అబ్బాయి ధనవంతుడు, అందగాడే, ప్రియారా విద్యావంతుడే గాని చూడండి ఈ తల్లి దేవుని మందిరానికి వచ్చేది. ఈ యవనస్తుడు చదువుకున్నాడు, ఏమండి చాలా ఎత్తు కలిగిన మనిషి, బలవంతుడే, లండన్ వెళ్ళడానికి వీసా కూడా రెడీ చేసుకున్నాడు. అయితే నేను లండన్ వెళ్ళిపోతా ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడుకి వస్తానని ఇతడు ప్రియులారా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక సహోదరితో ప్రియులారా బ్రతకూడని విధంగా జీవించి వస్తా ఉన్నాడు. చూడండి ఆ తల్లి కాళ్ళు పట్టుకుని ఏడ్చింది, రే నానా 2 రోజుల్లో లండన్ వెళ్ళిపోతున్నావు, ఇది పాపమయ్యా, దేవుని వాక్యం ఒప్పుకోవట్లేదు, పాపమును తీర్పునని యేసు ప్రభు యొక్క వాక్యం ఉన్నది. వ్యభిచారులకున్న, దొంగలకున్న, విగ్రహారాధికులను పరలోక రాజ్యం లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదని తల్లి దేవుని మాటలు చెబితే పక్కా నవ్వేడు. ఏమండి పిల్లరా, ఏమండి చూడండి, ఇతడు లండన్ వెళ్ళడానికి బంధువులందరి కుటుంబానికి వచ్చాడు. అందరూ వస్తే ఇతడు బండేసుకొని ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆ స్త్రీ యొక్క బంధువులు, అతని యొక్క రక్త సంబంధికులు ఇతన్ని పట్టుకొని ప్రియులారా 1 రోజులో లండన్ వెళ్ళవలసి ఉండగా గొడ్డలతో నరికి పడేశారు.
ఈ తల్లి ఎదురు చూస్తుంది. బంధువులు అడుగుతున్నారు, ఏడమ్మా పెద్దోడు ఇంకా రాలేదేంటమ్మా, ఫోన్ చేస్తున్నారు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ తల్లికి మాత్రం భయంగా ఉంది హృదయంలో. ప్రియారా, మధ్యాహ్న కాలానికి అతని శవం ఇంటికి వచ్చింది. ముక్కలు ముక్కలుగా నరికి వేయబడి ఉన్నాడు, గాయాలతో నిండి ఉన్నాడు. సోదరుడు, నీ గాయాల పడవుతున్నావు. నీ జీవితంలో శాపం, నీ ఇంటి మీదకి శాపం వచ్చింది. దేవుణ్ణి మర్చిపోయే జనాంగమా, దేవుని మర్చిపోయి బ్రతుకుతున్న సంఘమా, దేవుని మర్చిపోయి బ్రతుకుతున్న యవనస్తురా, జీవితంలో లెక్కున్నవి, తీర్పున్నవి, దేవుని ఎదుట నిలబడే ఒక తీర్పున్నది. ఆ ఊరంతా నిర్మానుష్యమైపోయింది, నిశ్శబ్దమైపోయింది. పిల్లరా, ఆ తల్లి కన్నీళ్లతో చెప్పిందేమని తెలుసా? నా కుమారుడు పాపమే లండన వెళ్ళకుండా వాడిని గడ్డళ్ళ పాలు చేసింది. ఎంతమంది యవనస్తులు మరగబడుతున్నారు. కాలేజీల్లో, బహిరంగమైన వీధులలో, పట్టణాలలో హత్య చేయబడుతున్నారు, ఆత్మహత్యలు పోరాడుతున్నారు. ఎందుకు? నీ పాపము తీర్పు కాదా? నీ శాపము తీర్పు కాదా? ప్రభుత్వాన్ని, నీ జీవిత ప్రభుత్వాన్ని, మన జీవిత ప్రభుత్వాన్ని ఆయన లెక్క చేస్తాడు. ఆ రాత్రి హతుడైపోయాడు. దేవుని మర్చిపోయి బ్రతుకుతున్నావా? దేవుని స్థుతించకుండా బ్రతుకుతున్నావా? దేవుని ఘనపరచకుండా బ్రతుకుతున్నావా? బెల్షస్సరు ఆ రాత్రి చనిపోయాడు. అయితే ఈ రాజు జీవితం ఇలాగ అర్థాంతరంగా ముగించడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఒక త్రాగుబోతుగా ఉన్నాడు, దేవుని స్థుతించిన వాడిగా ఉన్నాడు, దేవుని మర్చిపోయిన వాడిగా ఉన్నాడు, దేవుని కనపరచడమే లేదు. దేవుని మందిరాన్ని విలువగా ఉంచుతున్నావా? ఆయన సన్నిధిని విలువగా ఉంచుతున్నావా? ఆయన వాక్యాన్ని ఏమైనా కనపరుస్తున్నావా? ఈ వాక్యమును కాటిపాపడి కథంలాగా చేశారు ప్రజానాంగము. నీవు నేను వాక్యముగా మారుస్తూ ఉన్నావా? దేవుని మందిరములకు, దేవుని సన్నిధికి, ఆయన వాక్యములకు ఇవ్వవలసిన గణితనిస్తూ ఉన్నావా? ఈ చక్రవర్తి మహారాజు ఆ రాత్రి చనిపోయాడు. నీవు నేను ఎవరు అవ్వాలని ఆయన ఉద్దేశమే కాదు. యేసు మనుషుల్ని మరణానికి అప్పచెప్పడానికి రాలేదు, తీర్పు తీర్చడానికి రాలేదు. ఇటువంటి తీర్పు నుండి తప్పించడానికి వచ్చాడు యేసు. మానవుని యొక్క పాప శిక్ష నుండి తప్పించడానికే యేసు వచ్చాడు, కానీ తీర్పు తీర్చడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి రాలేదు. నీవు ఇష్టపడుతున్నావు తప్పించుకోవడానికి? అయితే ఇదే రాజ్యములు, ఇదే బబులోనులో దానియేలు ఉన్నాడు. ఇదే బబులోనులో ఈ దానియేలు బానిసే, చిన్నవాడే కానీ ఇతడెలా బ్రతికాడు? చదవడం ఒక మాట చదవండి, నేను ముగించబోతా ఉన్నాను. ఈ చిన్నవాడైన దానియేలు, యవనస్తుడైన దానియేలు, ఒక బానిస పిల్లవాడైన దానియేలు హృదయంలో ఎలా ఉన్నాడంటే, మొదట 8వ వచనం చదవండి దయచేసి. చదువు తల్లి. ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా ఉండాలి. చాలు చాలు. ఇదే బబులోనులు ఈ చక్రవర్తి ఏమో అపవిత్రతలో, లోకములో, పాపములో దేవుణ్ణి మర్చి, దేవుణ్ణి స్థుతించకుండా, దేవుణ్ణి కనపరచకుండా బ్రతుకుతుంటే ఒక బానిస అబ్బాయి ఉన్నాడు, ఒక సాధారణమైన పిల్లవాడు, ఒక సాధారణమైన చిన్నవాడు. ఇతను అనుకున్నాడు, నేను అపవిత్రుడు కాకూడదు, నేను పాపంలో బ్రతకూడదు, నేను త్రాగుడులో బ్రతకూడదు, నేను లోకంలో బ్రతకూడదు అనుకునేటువంటి ఒక ఉద్దేశంలో ఈ యవనస్తుడున్నాడు. ఇతడు ఎలా బ్రతుకుతూ ఉన్నాడు? ఇతడు దేవుని ముందు పెట్టుకొని బ్రతుకుతున్నాడు, దేవుని స్థుతిస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. చదవండి దయచేసి 2వ అధ్యాయంలో, 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం దయచేసి 20వ వచనం చదవండి పిల్లరా. 20వ వచనం, 10వ వచనం. అంతటా రాత్రి దర్శనము చేత మర్మము దానియేలుకు బయలుపరచబడి కనుక దానియేలు, అందరూ చెప్పండి, దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. చదువు 20 వచ్చినట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటిను దేవుని నామము స్తుతినందును గాక.
ఈ చిన్నవాడు ఏ బబులోను రాజ్యములు ఈ చక్రవర్తి అయితే దేవుని స్తుతించకుండా చనిపోయాడు, దేవుని మర్చిపోయి చనిపోయాడు, దేవుని గణపరచకుండా చనిపోయాడు, పాపంలో బ్రతికి చనిపోయాడు, దేవుని తీర్పు పాలై చనిపోయాడు. కానీ యవనస్తుడైతే ఎలా బ్రతికాడు పిల్లరా? ఎలా బ్రతికాడు చెప్పండి? దేవుని స్తుతించుచూ ఉన్నాడు. దేవా, నువ్విచ్చిన పరిశుభ్రత కొరకు వందనాలు, నువ్విచ్చిన వాక్యం కొరకు వందనాలు, నువ్విచ్చిన జీవం కొరకు వందనాలు, నీవిచ్చిన రక్షణ కొరకు వందనాలు, నువ్విస్తున్న కాపుదల కొరకు వందనాలని యవనస్తుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. నీ ఇందులో ఈ స్థితి ఉన్నదా? నీ హృదయంలో దేవుని పట్ల స్తుతి హృదయం ఉన్నదా? నీ జీవితంలో దేవుని స్తుతించే మనస్సు ఉన్నదా? ఈ చక్రవర్తికి లేనిది అదే దేశంలో, అదే స్థలంలో, అదే రాజ్యంలో ఈ బెల్షస్సరు హతుడైతే ఒక సామాన్యమైన వాడు దేవుని గుర్తుపెట్టుకొని బ్రతుకుతున్నాడు. దేవుని స్తుతిస్తూ బ్రతికాడు, దేవుని గణపరుస్తూ బ్రతికాడు పిల్లరా. దేవుని గణపరుస్తూ బ్రతికాడు. అందుకే దానియేలు ఏమయ్యాడంటే పిల్లరా, అతడు వర్ధిల్లాడు. చివరిగా చదవని ముగిస్తున్నాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చివరికి వచ్చింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చివరి వచ్చిన ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లిను. అబ్బబ్బబ్బబ్బా, యవనస్తుడా, నీ జీవితం వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. నీ కుటుంబం దీవించబడాలని, నీ జీవితం దీవించబడాలని, నీ చేతి పనులు దీవించబడాలని, నీ హృదయం దీవించబడాలని, నీ భవిష్యత్తు దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఇష్టపడతావా? అదే రాజ్యం, అదే దేశం, అదే సామ్రాజ్యం. ఏ బెల్షస్సరు చనిపోయాడు అదే స్థలంలో దానియేలు ఉన్నాడు, అదే దేశంలో దానియేలు ఉన్నాడు, ఆ స్థలంలోనే దానియేలు ఉన్నాడు. ఈ మహారాజేమో దేవుని మర్చిపోయాడు, దేవుని కనపరచలేదు, దేవుని స్తుతించలేదు. కానీ అదే స్థలంలో ఉన్నటువంటి దానియేలు దేవుని జ్ఞాపకం చేసుకుని బ్రతుకుతూ ఉన్నాడు. అందుకు దేవుడు అతన్ని ఏం చేశాడు? బానిసైనా కానీ అతనిని ప్రధానిగా చేశాడు. దేవుని స్థితిగతుల్ని హెచ్చిస్తాడు, నీ జీవితాన్ని హెచ్చిస్తాడు, నీ క్యారెక్టర్లో మార్పులు చేస్తాడు పిల్లరా. నీ జీవితము వర్ధిల్లింపజేస్తాడు. ఈ దానియేలు బబులోనులో వర్ధిల్లాడు. బెల్షస్సరేమో ఆ రాత్రే హతుడాయను. ఇతడు చనిపోవడానికి గల కారణమేమో దేవుడు లేకుండా బ్రతికాడు, దేవుణ్ణి మర్చిపోయి బ్రతికాడు, దేవుని స్తుతించకుండా బ్రతికాడు, దేవుని కనపరచకుండా బ్రతికాడు. కానీ అదే దేశంలో, అదే స్థలంలో, అక్కడే బానిసే గాని దానియేలు దేవుని కొరకు అలా బ్రతికేడు. రాజ్యాలను సవాలు చేసే విధంగా, నిజ దేవుణ్ణి చూపించే విధంగా, దేవుణ్ణి మహిమపరిచే విధంగా, దేవుణ్ణి కనపరుస్తూ బ్రతికేడు, దేవుని స్తుతిస్తూ బ్రతికేడు. ఆయనను అపవిత్రపరచుకోకుండా దేవుని పవిత్రత కొరకు బ్రతికేడు. పిల్లరా, నేను ఈ లోకంలో అలా బ్రతికితే ప్రభువు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు, నిన్ను దీవింపజేస్తాడు, నిన్ను ఆశీర్వదింపజేస్తాడు. బెల్షస్సరు లాగా ఉండగోరుతున్నావా? దానియేలు వలె ఉండాలనుకుంటున్నావా? నీవే తేల్చుకో. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. దయచేసి అందరు లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. అందరు లేచి నిలబడి ప్రార్థన చేద్దాం పిల్లరా. నువ్వు తెచ్చి ఒక్క నిమిషం సార్ మీద అడుగుతావా? యేసు ప్రభువా, మమ్మల్ని క్షమించవా? నేను బెల్షస్సరు వలె ఉన్నానేమో, నన్ను క్షమించమని వేడుకుంటావా? నువ్వు తెరవండి. దయచేసి ఒక్క నిమిషం నీవు పరీక్షించుకో. దేవుని మర్చిపోయి బ్రతికిన బెల్షస్సరు లాగా ఉన్నావా? ఓ దేవుని, నీ ప్రాణం ఎవరి వశంలో ఉన్నదా? దేవుని మర్చిపోయి బ్రతుకుతున్నా బెల్షస్సరు, నీ ప్రాణం ఎవరి వశంలో ఉన్నదో, నీ జీవితం ఏ దేవుని చేతిలో ఉన్నదో ఆ దేవుని మర్చిపోయి బ్రతుకుతున్నావా? నీ ఫలాన్ని నమ్ముకొని, నీ చేతిలో ఉన్న కత్తులు నమ్ముకొని, నీ అధికారాన్ని నమ్ముకొని, నీ టాలెంట్ని నమ్ముకొని వాటిని దేవుడు ఎంచుకొని బ్రతుకుతున్నావా? ఓ తండ్రి, నేను బెల్షస్సరులాగే బ్రతుకుతున్న వారు ఎవరైనా ఉంటే అడుగు క్షమాపణ. యేసు, నా జీవితంలో బెల్షస్సరు వలె నేను బ్రతుకుతూ ఉన్నాను, నాకు విడుదల నీవు నాయన. నీవు తీర్పు తెచ్చడానికి ఈ లోకంలోనికి రాలేదు కదా యేసు ప్రభువా, నీవు నా పాప శిక్ష నుండి విడిపించడానికే వచ్చావు, నాకు రక్షకుడుగా వచ్చేవు నాయన, నన్ను దీవించడానికే వచ్చేవు యేసు. దానియేలు బెల్షస్సరు చనిపోయిన ఆ దేశంలోని ఆ రాజ్యంలోనే ఉన్న
ఉన్నాడు, అదే స్థలంలో ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. కానీ ఇతడు వర్ధిల్లాడు. తల్లిలో వర్ధిల్లాలి, యవనస్తులను దీవించబడాలి, నువ్వు హెచ్చించబడాలనే దేవుని ప్రేమ అడుగుతావా? ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభువా, నన్ను బెల్షస్సరు నా జీవితాన్ని కానివద్దయ్యా, బెల్షస్సరు నా జీవితాన్ని ముగించనివద్దు. నీ ప్రార్థన దేవుని కనబడి పరీక్షించుకున్నావు. దేవుడు ప్రభుత్వ విషయంలో లెక్క చూస్తాడు. ఓ తండ్రి, 2 రోజులు లండన్ వెళ్ళవలసిన బలవంతుడైన యవనస్తుడు బట్టలతో నరికేశారంటయ్యా. ఓ ప్రభు, అటువంటి తీర్పు పాలయ్యాడు యవనస్తుడు. ఓ బెల్షస్సరు హతమైనట్లు నా జీవితం హతమవని వద్దయ్యా. ఎవరైనా ఉన్నారా? పశ్చాత్తాపడి వారికి ఆయన కృప దొరికింది, ఆయన రక్షణ దొరికింది. నీ వర్ధిల్లుతో దానియేలు తగ్గించుకున్నాడు, దానియేలు ప్రార్థనలో గడిపాడు, దానియేలు దేవుని స్తుతించు బ్రతికాడు. అందుకే ఇతని దేవుని ఆత్మగల మనుషుడు బబులోనులో లేడు. దేవుడు నీ దేశంలో ఎలా చేస్తాడు, నీ ఊర్లో ఎలా చేస్తాడు, నీ కాలేజీలో, నీ జీవితంలో ఎలా చేస్తాడు? లోతు చదువు. ఎవరైనా సరే బెల్షస్సరు నా జీవితం ఉండబోదే అని అడగని నోరు తెచ్చి యేసు ప్రభు నేను హెచ్చిస్తాడు. పిల్లరా, కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు అన్నాడు, పాపం మీ మీద ప్రభుత్వం చేయలేనటువంటి దీవెనని ఇస్తాను మీ జీవితంలో. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు. యేసు ప్రభు నీ జీవితాన్ని వర్ధిల్లింపజేయడానికి వచ్చాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీ ప్రేమకై వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన ఈ సమయం బట్టి వందనాలు, మీరిచ్చిన వాక్యం కొరకు వందనాలు. దేవా, బోధించిన నేను, నా కుటుంబము బెల్షస్సరు వలె బ్రతకనివద్దయ్యా. తన తండ్రి జీవితాన్ని మార్చుకొని, హృదయాన్ని మార్చుకొని, నిజ దేవుడు అయిన మిమ్మల్ని నమ్మి, కర్రతో, రాయితో, ఇనుముతో, ఎత్తడితో, బంగారంతో చేయబడినవి దేవుళ్ళు, దేవతలు కాదని వాటిని విడిచిపెట్టి మిమ్మల్ని నమ్మి బ్రతికాడు. ఆ సంగతి అంతా ఎరిగిండు కూడా బెల్షస్సరు వ్యతిరేకంగా బ్రతికాడయ్యా. మిమ్మల్ని అంగీకరించలేదు, మిమ్మల్ని స్తుతించలేదు, మిమ్మల్ని గణపరచలేదు తండ్రి. మిమ్మల్ని మర్చిపోయి బ్రతికాడయ్యా. అందుకే అతని జీవితంలో తీర్పు పాలైపోయా. రాత్రే అర్థమైపోయాడు. నాయన, నా జీవితంలో అలా కానివద్దు ప్రభువా. ఏ యవనస్తుడి జీవితంలో అలా కానివద్దు. ఏ స్థలంలో ఉన్న వీళ్ళందరి జీవితంలో, మా అందరి జీవితంలో మీ దేవుని రానిమ్మని వేడుకుంటున్నాను ప్రభువా. దానియేలు మీ కొరకు బ్రతికే వారిలాగా ఏ బెల్షస్సరు అయితే ఏ దేశంలో, ఏ స్థలంలో మిమ్మల్ని మర్చిపోయి బ్రతికాడు, అక్కడ దానియేలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతికాడయ్యా. అదే స్థలంలో మిమ్మల్ని స్తుతిస్తూ దానియేలు బ్రతికాడు, మిమ్మల్ని ఘనపరచుతూ దానియేలు బ్రతికాడయ్యా. అందుకే దానియేలుని వర్ధిల్లింపజేసేవు నాయన. నా జీవితంలో కూడా మీ కొరకు అలా బ్రతికేటట్లు చేయండి. మీ శిలువను బట్టి, మీ ప్రేమను బట్టి జ్ఞాపకం చేసుకొనొచ్చు, మిమ్మల్ని స్తుతించుకుంటూ, మిమ్మల్ని ఘనపరుస్తూ బ్రతకగలిగిన జనాంగంగా మమ్మల్ని అందరినీ చేయండి. అటువంటి సంఘముగా, అటువంటి వ్యక్తులుగా నన్ను మమ్మల్ని అందరినీ చేసి దేవా, మీ దీవెని పొందుకునే వ్యక్తులుగా చేయమని, నాలో మాలో ఎవరము కూడా బెల్షస్సరు వలె దేవుని మర్చిపోయి బ్రతికేటువంటి గుంపుగా మమ్మల్ని ఉండనివ్వక, మిమ్మల్ని ఘనపరిచి, మిమ్మల్ని మహిమపరిచి, మిమ్మల్ని స్తుతిస్తూ మీ కొరకు బ్రతికేటువంటి జనాంగముగా మమ్మల్ని అందరినీ చేసి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు అలాగే నిలబడి దయచేసి ఒక పాట పాడుతున్న ఆఫరింగ్స్ పెట్టుకున్నాం.